వెల్కమ్ టు తెలంగాణ సాఫ్ట్వేర్ ఫార్మర్. ఈ వీక్ మన వీడియో వచ్చేసి ఒక న్యాచురల్ ఫార్మింగ్కి కావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. నేను మీకు చాలా రోజుల నుంచి లాస్ట్ వీడియోస్లో కూడా మెన్షన్ చేశాను, న్యాచురల్ ఫార్మింగ్ చేయాలంటే ఖచ్చితంగా ఒక ఆవు ఉండాలి అని. సో మాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పెంటమట్టి కావాలన్నా లేకపోతే జీవామృతం తయారు చేయాలన్నా ఇబ్బంది అవుతుండే. సో దానికని మేము ఆవు కోసం వెతికాము. ఫైనల్గా ఒక దగ్గరలో విలేజ్లో మాకు ఒక ఆవు దొరికిందనమాట. సో అది ఒక 3 years అనమాట. సో ఆ ఆవును అక్కడి నుంచి కొన్న తర్వాత వాళ్ళ దగ్గర నుంచి కొన్ని ఇన్పుట్స్ తీసుకున్నాం. ఎందుకంటే ఫస్ట్ టైం మేము కూడా ఆవుని పెంచడం అనమాట. సో మాకు కూడా తెలియాలని ఆయన దగ్గర నుంచి కొన్ని ఇన్పుట్స్ తీసుకున్నాము. వాటికి ఎలా ఫుడ్ పెడతారు, వాటిని ఎలా మంచిగా చేసుకోవాలి అని. సో ఆ అమ్మిన అతను ఇన్ డీటెయిల్గా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఏదైతే మేము ఆవు తీసుకున్నామో ఇప్పటి వరకు వాళ్ళు కట్టేసి మాత్రమే పెంచారంట, వదిలేవాళ్ళు కాదంట. సో ఎండుగడ్డి మాత్రమే వేసేవాళ్ళని ఇలా కొన్ని ఇన్పుట్స్ ఇచ్చారు. ఆవును తీసుకొచ్చాక కొంచెం ఇబ్బంది అయితే పెట్టింది, మరీ ఎక్కువ ఇబ్బంది కాదు. ఏదైతే తెంచుకుని మొత్తానికి పారిపోవడము ఇలా కాదు, అక్కడే ఉండేది కట్టేస్తే. కానీ కొంచెం ఫుడ్ తినకపోవడం, స్టార్టింగ్లో అలవాటు అవ్వక, లేకపోతే ఎవరైనా పట్టుకొని వెళ్తుంటే వాళ్ళని లాక్కెళ్ళడం, కొంచెం ఇలా చేసిందనమాట. కొద్ది రోజుల తర్వాత అదే ఇప్పుడు మంచిగా అలవాటు అయిపోయింది. దానికి పచ్చిగడ్డ అంటే బాగా ఎక్కువ ఇష్టం. ఇప్పుడు మేము వేసిన పొలంలో ఎంతవరకు క్రాప్ ఉందో ఆ క్రాప్ ఏది అది టచ్ చేయట్లేదు, దాన్ని ఫ్రీగా వదిలేస్తున్నాం. ఇంకా అలవాటు అయిపోయింది అది. ఆ పొలంలోనే ఫెన్సింగ్ ఉంది కదా, ఆ చుట్టే తిరుగుతూ ఉంటుంది కానీ బయటికి కూడా వెళ్ళట్లేదు. పొలంలో తిరుగుకుంటూ ఎక్కడైతే గడ్డి ఉందో ఆ గడ్డి మాత్రమే తింటుంది, మనం వేసిన క్రాప్సే తినట్లేదు. నాకైతే ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే పల్లీలు, పెసర్లు, ఇప్పుడు ఊరద్దాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ చెట్లను టచ్ చేయకుండా అది ఓన్లీ అక్కడున్న మధ్యలో మొలిచిన గడ్డిని మాత్రమే తింటుంది. సో ఇప్పుడు బాగా అలవాటు అయిపోయింది. పిల్లలు కూడా ఇప్పుడు వాళ్ళు ఉండేది కొద్ది రోజులే కాబట్టి అక్కడ ఉన్నన్ని రోజులు వెళ్ళినప్పుడైనా అలవాటు చేసుకుందామని దానికి అక్కడ ఏదైతే జొన్నలు మనం వేసామో అవి ఎక్కడో ఒక చోట మళ్ళీ చెట్లు మొలుస్తూనే ఉన్నాయన్నమాట. అవి తీసుకొచ్చి పెట్టడము, అలా చేయడము. పిల్లలు అక్కడికి వెళ్తే ఇప్పుడు ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద టైం దాని చుట్టే స్పెండ్ చేస్తున్నారు. వాళ్ళకి అలవాటు అవ్వాలని, దాన్ని పట్టుకోవాలని, దాన్ని మంచిగా చేసుకోవాలని. దానికి లక్ష్మి అని పేరు కూడా పెట్టారు అక్కడ ఉన్న వాళ్ళు. ఇంకా అదే పేరుతో పిలుస్తున్నారు అందరూ కూడా. పర్లేదు, మరీ కొత్త చేయకుండా మేము వెళ్ళిన కొద్దిసేపటికి మాకు కూడా అలవాటు అయిపోతుంది. ఇప్పుడు చాలా హ్యాపీ అనమాట. ఫామ్ మొత్తం ఫుల్ఫిల్ అయినట్టు అనిపిస్తుంది. దాంతో దాని చుట్టూ కోళ్ళు, కుక్కలు, ఆవు, చూడ్డానికి బాగుంది ఫామ్ ఇప్పుడు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియోస్లో మనం ఫామ్లో వేసిన క్రాప్ అప్డేట్స్ అన్నీ ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియోస్.